పేరు దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకునే ఒక పిరికి పందగ పెట్టొచ్చా? కానీ అలాంటి వ్యక్తిని చూసి దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడవు. అంటే మనిషి తనలోనికి తాను ఏం చూసుకుంటున్నాడో అది వేరు సంగతి. దేవుడు దాన్ని గుర్తుపడుతున్నాడు. తనలోనికి తాను చూసుకొని తాను ఏమనుకుంటున్నాడో దేవుడు గుర్తించి, దేవుడు అతనికి తనలో ఏమి దాచిపెట్టాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. మనల్ని మనం చూసుకున్నా, మనల్ని ఇతరులు చూసినా మనలో ఏం కనపడదు. కానీ మనల్ని సృష్టించిన వాడికి తెలుసు మనకేమి ఇచ్చాడో. నీకు అర్థమైందా? స్తోత్రం చెప్పు గడి చెప్పు. నువ్వు అసమర్థుడివి, అసమర్థురాలివి నీ ఫీలింగ్లో, నీ మనసులో. నీ వారికి కూడా అలానే ఉండొచ్చు. చేతగాని దద్దమ్మ, ఎందుకు పనికిరాడు, వేస్ట్ గాడు, ఏదో రకరకాల మాటలు నిన్ను అంటుండొచ్చు. నీ వాళ్ళు తెలివి తక్కువది, జ్ఞానం లేనోళ్ళు, అంత చురుకైన వాళ్ళు కాదు, అట్లా ఇట్లా, అది లేదు ఇది లేదు, ఏదో అంటుండొచ్చు. నీకు కూడా నిజమే అనిపిస్తుండొచ్చు. వాళ్ళు అంటమే కాదు, నాకు కూడా అంతే ఉంది. కానీ నిన్ను నిర్మించిన నిర్మాత ఒకడు ఉన్నాడు. అతను నిన్ను నిర్మించేటప్పుడే అసలు నీ టోటల్ తత్వం అంతా ఏది ఉండాలో, ఎలా ఉండాలో మొత్తం డిజైన్ చేసిన వాడికి తెలుసు నీకెంత ఫోర్స్ ఇచ్చాడో. నీ కెపాసిటీ ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీకు దేవుడు ఇచ్చింది ఏంటో ఆయనకు తెలుసు. అందుకే అందరు అన్నట్టు దేవుడు అనడు, మనుషులు అన్నట్టు దేవుడు అనడు. నీ మనసు నీతో చెప్పినట్టు దేవుడు చెప్పడో, దానికి ఆపోజిట్లో చెప్తాడు దేవుడు. నా వల్ల కాదయ్యా నువ్వు అంటావు. నో, కాదని ఎందుకంటావు? నేను నా సామర్థ్యం ఇచ్చాను నీకు, ఖచ్చితంగా నీ వల్ల అయింది పో అంటాడు. లేదు ప్రభా నా వల్ల, అరే నేను రెల్లును ప్రభా. రెల్లును ఎందుకంటావు నువ్వు? నేను రాయిలాగా చేశాను, ఉంది నీకు ఆ ఫోర్స్. లేదు ప్రభా. అరే ఉంది, ఇచ్చినోండి నేనైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరాక్రమం గల బలాఢ్యుడా. ఎక్కడుంది మాకంత పరాక్రమం? ఉంటే దాక్కొని బతుకెందుకు అంటే, ఏదో ఇప్పుడు అలా కనపడుతున్నావు, కానీ నీకు ఇచ్చినది ఏదో నేను ఇచ్చాను, అది ఉంది నీ దగ్గర, దాన్ని బయటికి తీవయా. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడుంది ప్రభా? నా దగ్గర ఏం కనపడలేదు. అరే ఉంది, తీను, ఇచ్చినోండి నేనైతే. అవునా ప్రభా, నువ్వు ఇచ్చావా? అట్లయితే నువ్వు ఇస్తే ఇక తిరుగులేదు నాయన. స్తోత్రం అనాలి.